కేసీఆర్కు సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ 3 గంటలకు విచారణ రావాలని సూచన. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ ముఖ్యమంత్రి. ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారించాలి అని విజ్ఞప్తి. సమయం ఇచ్చేందుకు సిట్ సుముఖత. నేడు రెండో నోటీస్ ఇచ్చే అవకాశం. ఏం జరిగింది? సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చింది. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఇందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. శుక్రవారం రెండో విడత నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తనను ఎర్రవల్లిలోనే విచారించాలి అన్న కేసీఆర్ విజ్ఞప్తిపై న్యాయ సలహా పొందిన అనంతరం సిట్ నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నందినగర్లో కేసీఆర్ ఇంటికెళ్ళి ఫోన్ అక్రమ ట్యాపింగ్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10వ తేదీన క్రైమ్ నెంబర్ 243/2024తో నమోదైన కేసులో విచారణ నిమిత్తం గురువారం సిట్ కేసీఆర్కు నోటీస్ ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలి అని కేసు దర్యాప్తు అధికారి వెంకటగిరి సూచించారు. ఓకే, 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 7.5 సార్ ఎక్కువ వయసున్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు స్వచ్ఛందంగా హాజరు కావాలి అనుకుంటే రావచ్చు అని సూచించారు. వీల్లేని పక్షంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరవచ్చని పేర్కొన్నారు. దర్యాప్తు బృందంతో ఆ ప్రదేశానికి వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. నోటీసు ప్రతిని సిట్ అధికారి మధ్యాహ్నం బంజారాహిల్స్ నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు. కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తున్నారని, ఇందులో భాగంగానే సిట్ బృందం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్ళిందంటూ తొలుత విస్తృత ప్రచారం జరిగింది. అయితే సిట్ అధికారులు మాత్రం నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు చివరికి? ఆ నోటీస్ ఏది? సిట్ ఇచ్చినటువంటి దాంట్లో ఏమన్నది? హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రండి, మీకు వీలు కాని పక్షంలో ఏజ్డ్ కాబట్టి మేమే మీ దగ్గరికి వస్తాం. ఆ ప్లేస్ ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండాలి. నందినగర్ అయితే ఓకే, అదే పరిధి కాబట్టి. మరి ఇప్పుడు ఆయన ఏమంటుండు? కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో ఏముంది? ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రమ్మంటుండు. నాకు నోటీస్ కూడా అక్కడికే పంపండి అండ్ విచారణ కూడా అక్కడే చేయండి, డేట్ మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధి కాదు కదా, అది ఏడా ఎర్రవల్లి అంటే గజ్వేల్ దాకా పోయాలి. మరి ఇప్పుడు సిట్ ఏం రిప్లై ఇస్తుంది? లేదు మీరు హైదరాబాద్ పరిధిలో ప్లేసే అడగండి అని చెప్తుందా? లేదు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి కూడా వీళ్ళు రెడీ అవుతారా? ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అండ్ ఒకటి రెండోది, ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు? రీజన్ చూడండి, మున్సిపల్ ఎన్నికల రీత్యా బిజీగా ఉండట. నువ్వేమైనా నామినేషన్ వేస్తున్నావా? లేకపోతే నువ్వేమైనా పోటీ చేస్తున్నావా? ఇవాళ నామినేషన్ లాస్ట్ డేటు, నేను ఇవాళ నామినేషన్ వేయాలని చెప్పడానికి అసలు మీకు సంబంధమే లేదు కదా. మిమ్మల్ని అసలు మాట్లాడనిస్తలేరు, మిమ్మల్ని ఆ పార్టీ దాంట్లో పెద్దగా ఇన్వాల్వ్ కానిస్తలేరు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ముందు పెడుతున్నారు. అందులో భాగంగా మొన్న ఏదో ఎలక్షన్లు ఉన్నాయని ప్రెస్ మీట్ అని ముందుకు తీసుకొచ్చారు. అంతకు మించి మిమ్మల్ని కనీసం ఆ ఇంట్లో మాట్లాడిస్తలేరు కదా. ఏం బిజీ ఏం లేదు, ఊరికే డ్రాగ్ ఆన్ చేయడం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అనవసరం ఆ ఫామ్ హౌస్కి వస్తే మొత్తం ఈ ఫామ్ హౌస్ అంతా పోలీసులకు చూపిస్తుందికేమో. ఇక నిన్న కేసీఆర్ ఇచ్చిన రిప్లై, శ్రీ పి వెంకటగిరి ఏసీబీ జూబ్లీహిల్స్ డివిజన్ హైదరాబాద్ వాళ్ళకి కేసీఆర్ రాసిన లెటర్. ఏమంటుండు? యువర్ అటెన్షన్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద అబోవ్ సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్ సైటెడ్. వైట్ ద అబోవ్ రిఫర్డ్ టు నోటీస్ ఐ వాజ్ రిక్వెస్టెడ్ టు బి అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై యూ ఆన్ 31/2026 at 3 o'clock. మీరు అడిగారు 3 గంటలకు రమ్మని 30వ తారీఖు. కొంచెం వాటర్ ఇవ్వ. ఎట్ ప్రెజెంట్ నామినేషన్ టు ద ఎలక్షన్స్ టు ద మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఈజ్ అండర్ వే. సో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ టు ద ఎలక్షన్స్
టు ద 116 మున్సిపాలిటీస్ అండ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్. సో రేపే చివరి డేటు నామినేషన్లు వేయడానికి. ఇన్ వ్యూ ఆఫ్ ది సేమ్ ఐ ఆమ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ఇష్యూయింగ్ ఆథరైజేషన్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాజ్ ద ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఆన్ పార్టీ బేసిస్. సో నేను దాంట్లో బిజీగా ఉన్నాను. ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ యూ మే ఫిక్స్ ఎనీ అదర్ డేట్ ఆఫ్ యువర్ కన్వీనియన్స్ ఫర్ మై ఎగ్జామినేషన్ అండర్ సెక్షన్ 160 ఆఫ్ ది సిఆర్పిసి. సో మీకు నచ్చిన ఇంకో డేట్ని మీ కన్వీనియన్స్ ప్రకారంగా మళ్ళీ పంపించండి. రేపు డేట్ కాకుండా, 30వ తేదీ కాకుండా. యూ కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఎట్ మై ప్లేస్ ఆఫ్ రిసైడింగ్, దట్ ఈజ్ హౌస్ నెంబర్ 3-96 ఎర్రవల్లి విలేజ్, మర్కూక్ మండల్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. అంటే ఆయన ఫామ్ హౌస్కి రమ్మని అంటున్నాడు. సో యూ కండక్ట్ ద ఎగ్జామినేషన్, మీరు ఆ విచారణ ప్రక్రియ అంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చేయండి అని చెప్తున్నాడు. ఇన్ దిస్ కనెక్షన్ your attention is invited to the provisions of the section 160 of the CRPC, which is as follows. ఇంకా 160 CRPC ఏం చెప్తున్నది అని ఏదో రాసుకుంటూ వచ్చిండు. ఎనీ పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్ మే by order in writing required the attendance before himself of any person being within the limits of his own or any adjoining station who from the information given or otherwise appears to be acquainted with the facts and circumstances of the case, and such person shall attend as so required. అంటే ఆ వ్యక్తి ఎవరికైతే పిటిషన్ ఇస్తారో ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆ సరౌండింగ్ ప్రాంతంలోనే ఆయన విచారించాలి అని 160 సిఆర్పిసి చెప్తున్నది. ఏజ్ పైబడ్డ వాళ్ళకని మాట్లాడుతున్నాడు. ప్రొవైడెడ్ దట్ నో మేల్ పర్సన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 15 years ఆర్ ద అబోవ్ ఏజ్ ఆఫ్ 65 years ఆర్ ఏ విమెన్ ఆర్ ఏ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ disabled person shall be required to attend at any place other than the place in which such male person or women resides. I would like to remind that it is mandated by the law. So ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. That any male person above 65 years is not required to attend the police station, and the investigation team is required to examine such male person at the place in which such male person is residing. సో ఆయన ఎక్కడైతే ఉన్నాడో పోలీస్ స్టేషన్ రావాల్సిన అక్కర్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి విచారించవచ్చు. 160 సిఆర్పిసి ఇదంతా చెప్తుందని రాసుకుంటూ వచ్చింది. ఇక లాస్ట్కి ఏమంటుందంటే, ఐ స్టేట్ దట్ బీయింగ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రెజెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఆల్సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐ వుడ్ లైక్ టు అష్యూర్ మై ఫుల్ కోఆపరేషన్ విత్ ద సైడ్ ఇన్వెస్టిగేషన్. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా నేను పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తా అంటున్నాడు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏమంటుండో, ఆల్ నోటీసెస్ ఇన్ ఫ్యూచర్ మే బి సెంట్ టు ద అడ్రస్ మెన్షన్డ్ అబోవ్. పైన మెన్షన్ చేసిన అడ్రస్ ఏది ఉంది, ఎర్రవల్లి, ఆ అడ్రస్కి మాత్రమే తదుపరి వచ్చే నోటీసులని దానికే పంపండి అని చెప్తున్నాడు. ఇట్లా ఆయన లెటర్ రాసిండు. ఏముందండి, 3 గంటలకు వాళ్ళు వస్తారు, 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు, ఏదో 4 ప్రశ్నలు అడిగితే వెళ్ళిపోతారు. దానికి మళ్ళీ పొడిగించడము, మళ్ళీ ఆడికే రావాలనడము, ఏందో ఇదంతా. మాకు విచారణ మీదనే నమ్మకం లేదన్నా, ఇది పెద్ద ఈవెంట్లా కనబడుతుందని మాకు అనిపిస్తున్నది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మనం అనుకున్నంత గాంభీర్యంతో కనిపిస్తారు బయటికి, కానీ లోపల గడగడగడగడ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్యూడలిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళకి ఈగోస్ చాలా భయంకరంగా ఉంటాయి. జైలు గోడల జనరల్గా జైలుకి పోతే ఏమవుతుంది, మనమేమైనా ఒకవేళ తప్పు చేసినోడు కూడా హ్యాపీ పోయొద్దానిలే అన్నట్టు ఉంటుంది. వీళ్ళకి అట్లా ఉండదు, ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు. అంటే ఒకవేళ వేస్తాడేమో అనే ఏదో ఒక దగ్గర భయం ఉంటుంది కదా, వేసేది లేదు ఏమి లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయిపోయిండు, అంతా కలిసే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా అడిగేది, వాళ్ళు కూడా ఏం అడిగారు, ఎవరి వాటాలు ఎక్కడెక్కడ సెట్ అయిపోయినాయి. ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో అందరూ కొల్యూడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎవరిని జైలు వేయరు, ఏం చేయరు. ఇదంతా ఒక ఈవెంట్ అంతే. ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయినాయి. బీసీల రిజర్వేషన్ల అంశం పక్కకి వెళ్ళిపోయిందా? ప్రజలు అడగాల్సిన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు పక్కకి వెళ్ళిపోయినాయా? నిరుద్యోగ అంశం పక్కకి వెళ్ళిపోతుందా? ఎన్నున్నాయి ఇట్లా? ఒక 1 2 3 4. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన అంశం సైడ్ అయిపోయిందా? చాలా అద్భుతంగా డైవర్ట్ చేస్తాయి ప్రభుత్వాలు. ఈయన చేసింది కూడా అదే. అంతకుముందు ఈయనేం గొప్ప ఇదేం కాదు, ఈయన కూడా ఇదే డైవర్షన్ టాక్టిక్సే. ఈయన జుట్లకెళ్ళి వెళ్ళిన కాదు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన కూడా అదే చేస్తున్నాడు. 2 ఏళ్ళు జరుగుతుందండి విచారణ. 2 ఏళ్ళు, 2 ఏళ్ళ నుంచి విచారిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అనిశ్చితిలోనూ పరుగే. ఈరోజు ఈయన కేసీఆర్ విచారణ మీద ఏమనుకుంటున్నారు జనం? అంతా దొంగ నాటకాలట. సాదా బైనామాల గురించి చెప్పండి. మరి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకు రాజకీయం ఎందుకు? అదే కదా, 65 కాదు 70 దాటిన వాళ్ళు కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారు కదా. కాదండి, ఇప్పుడు మామూలుగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవాళ కేసీఆర్కి ఇచ్చిన వెసులుబాటే ఇస్తుందా పోలీసులు? ఇస్తున్నారా? మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్లో 75 ఏళ్ళ ముసలాయన, కళ్ళు లేని ముసలాయనని తీసుకొచ్చి రంగన 8 గంటలు కూసబెట్టింది వితౌట్ నోటీస్. జస్ట్ ఓరల్గా ఫోన్ చేసి బెదిరించి పిలిపించి 8 గంటలు మధ్యాహ్నం 12-1 గంటకు పోయిన వాళ్ళు రాత్రి 8-9 గంటల దాకా అలానే కూర్చున్నారు. మరి ఇక్కడ 65 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నది ఇది గుర్తుకు రాదా? లీడర్లకు కాబట్టి గుర్తొస్తుంది. మీరు అంత ఒకటే కాబట్టి అంత గౌరవము, అంత రెస్పెక్టు. నేను అక్కడ కేసీఆర్ ఉండడాన్ని మాట్లాడతలేను. రేపొద్దున ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉన్నా వీళ్ళ బిహేవియర్ అట్లే ఉంటుంది. ఎందుకంటే పెద్దోళ్ళు కదా వీళ్ళు, రాజకీయ నాయకులు కదా. మరి సామాన్యుడికి ఎందుకు అంత దారుణం? ఏ రూరల్ పోలీస్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్దాం, గ్రామాల్లో వితౌట్ నోటీస్ వాళ్ళని నానా బీభత్సం చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉంటారు. వస్తావా రావా, ఎందుకు రావు? అందరికీ ఆ వెసులుబాటు ఉందా? తప్పు చేసిండ్రని స్వయంగా కూతురు కవిత చెప్తున్నారు కదా. కేసీఆర్ సొంత కూతురే కదా ఆమె. ఇప్పుడు అదే అడుగుతున్నాం కదా మేము, కవితకు ఆన్సర్ చేయండి. అవి ఏమన్నది? ఇంటి అల్లుని ఫోన్ ఎవడన్నా ట్యాప్ చేస్తారా అని అన్నది. దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సీఎం అవ్వడానికి కేసీఆర్కి మాత్రం వయసు సరిపోతుంది. రాజకీయం చేయడానికి ఏం అడ్డం రావు, అట్లేముండదు అన్న. మన దేశ ఇన్వెస్టిగేషన్ గురించి తెలియదా అన్న? ఒక 2 తరాలు మారినా అది ఇంకా నడుస్తూనే ఉంటుంది, అంతే. వాస్తవమే మీరు అన్నది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం డ్రామా సీరియల్స్ లాగా అయిపోయినాయి. దొంగలంతా అస్సలు అత్యంత భయంకరంగా ఉన్నది మన తెలంగాణలో ఉన్న రాజకీయం. నేను అనుకోవడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భయంకరమైన చెత్త రాజకీయాలు లేవు. కండ్ల ముందు కనబడుతున్న దోపిడీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు తీసుకుంటారు? కలిసిపోయినప్పుడు తీసుకుంటారా? రేషన్ బియ్యంలో ఒక రకమైన నకిలీ బియ్యం వస్తున్నాయట, దాదాపు 50 కేజీల కిలో వస్తున్నాయట. దాని గురించి చెప్పండి. మాది జగిత్యాల, మరి ఏమి నకిలీ బియ్యం వస్తున్నాయి? తప్పే చేయకపోతే సిట్తో భయం ఎందుకు? పోవచ్చుగా, ఎందుకు తప్పు చేయలే? మొత్తం ట్యాపింగ్ మీద పడ్డారు. కేసీఆర్ కాలు మీద కాలు వేసుకొని నోట్లో లవంగం వేసుకొని, మీరు 2023 ప్రెస్ మీట్లు చూడండి. ఎలక్షన్లకు ముందు జస్ట్ ఎవడు మమ్మల్ని ఓడగొట్టేది, మాకు 100 సీట్లు వస్తాయి, 120. ఎక్కడదా ధీమా? ఆ ధీమా ఎక్కడదంటే ఫోన్లు ట్యాప్ చేసి అవతలోడి డబ్బులు పంచకుండా చేస్తా, నా దగ్గర ఎవడి దగ్గర లేనని డబ్బులు ఉన్నాయి, నా పార్టీ అకౌంట్లోనే 1000 కోట్లకు పైన ఉన్నాయి,
ఈ పైసలు జనానికి పంచుతా. నేను ఓడగొట్టేదేవాడు ఆ ధీమాలోనే ఉండే. కానీ జనాలు మామూలు సినిమా 70mm సినిమా చూపించారు. మొన్న డిస్కమ్ రేటింగ్స్ వచ్చినాయి, అవి చూపించండి. లాస్ట్లో తెలంగాణ ఎలా ఉండేది, డిస్కమ్లలో కింది నుంచి మనం టాప్లో ఉన్నాం, పైనుంచి కాదు. చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం అప్పులపాలే. దాదాపు 60-70 వేల కోట్ల అప్పుల్లో ఉరికిపోయింది డిపార్ట్మెంట్. అన్న అన్నీ కేటీఆర్ అన్నట్లు లొట్టపీస్ కేసులే అయితే కేటీఆర్ ముందే క్లారిటీ ఇచ్చిండు మనకి, కాంగ్రెస్తోని ఏం కాదని.